హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నేను ఫస్ట్ టైం అయితే మా ఊర్లో సంతకైతే వెళ్ళాను. ఇన్ని సంవత్సరాలకి నేనైతే ఈరోజు నాకు సంతకు వెళ్ళడానికైతే అయ్యింది. సంతలో నేనేం తీసుకున్నానో అవైతే వీడియో పెడుతున్నాను. సంతలో అయితే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను వెళ్ళడమే ఫస్ట్ టైం కదా, ఏంటి వీడియో తీస్తాం, వాళ్ళందరూ నన్ను అదొక మాదిరిగా చూస్తారేమో అని చెప్పి వీడియో అయితే తీయలేదు. సంత చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నాను. పర్లేదు, బాగానే ఉన్నాయన్నమాట ఐటమ్స్ అన్నీ. చాలా ఐటమ్సే ఉన్నాయన్నమాట. శారీస్, ఇంకా ఫ్యాన్సీకి సంబంధించిన మెటీరియల్స్, డ్రెస్సులు, చిన్నపిల్లలకి అన్నీ ఆల్ ఓవర్ అన్నీ దొరుకుతాయండి. నేనైతే ఇక్కడ ఏం తీసుకొచ్చాను అంటే, ఏంటి సంతకెళ్ళి ఉల్లిపాయలు తీసుకురావాలా అనుకోవచ్చు. నేను ఉల్లిపాయలు అయితే సంతలో కొనలేదులేండి. సంత నుంచి ఇక్కడ వరకు మొయ్యొద్దు ఏంటండి, అందుకని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లో అయితే తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ ఆ సంతలో నేను ఒక మంచి శారీ అయితే చూశాను, కానీ ఆ శారీ మాత్రం బేరం ఆడాను. బట్ ఆ బేరం నాకు కుదరలేదని చెప్పి వదిలేసి వచ్చేసాను. ఇంకో శారీ అయితే బుక్ చేశాను శ్రావణ మాసంకి అని చెప్పి. నెక్స్ట్ ఆ శారీ కూడా మీకు ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. మంచి ప్రైస్కి అయితే వచ్చింది నాకు శారీ. చాలా మంచిగా అనిపించింది. వచ్చాక చూడాలి ఆ శారీ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి. చూసారు కదా, అది గవ్వలు, అది ప్యాకెట్ 10 రూపీస్ అనమాట. నేను ఒకటే తెచ్చాను, కొంచెం మరీ అంత దీనిలో అనిపించలేదు, అందుకే తెచ్చాను. ఈ క్యూట్ బౌల్ చూసారు ఎంత క్యూట్గా ఉందో. నాకు అవి చూడగానే ఇది పసుపు పచ్చగా భలే క్యూట్గా అనిపించింది. మిగతావన్నీ క్లమ్జీగా వేస్తామన్నమాట డిజైన్స్. ఇవి డాట్స్గా సింపుల్గా ఉంది. మొత్తం అంతా మనం పసుపు పూసినట్టు చాలా అందంగా అనిపించింది అని చెప్పి ఇదైతే ఒకటి తీసుకొచ్చానండి. నాకు చాలా ఇష్టం ఇలాంటివి అనమాట. అది తులసికోట దగ్గర లేదా అంటే మనం గుమ్మం ముందైనా పెట్టుకోవచ్చు. లాస్ట్లీ నేను చాలా సంవత్సరాల తర్వాత ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇవి ఎక్కడ దొరకలేదు. నేను సంతకి ఎప్పుడు వెళ్ళను కాబట్టి నాకు తెలీదు. గుగ్గులం ధూపం వేసుకోవడానికైనా మనం కార్తీక మాసంలో కానీ లేదా మామూలు టైంలో తులసి కోట దగ్గర మనం దీపం పెట్టేటప్పుడు అది కొండెక్కకుండా ఇదైతే పెట్టుకోవచ్చును. దీపం లేకుండా పెద్ద వచ్చేస్తున్నాయి. అవి నాకు అస్సలు నచ్చలేదు అనమాట. ఇది చాలా క్యూట్గా అనిపించింది. పర్లేదు, ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నందుకు ఈ క్యూట్ది అయితే దొరికింది అనుకోవచ్చును. నేనైతే ఎప్పుడు సంతకి వెళ్ళదు కాబట్టి నాకు ఇలాంటివి ఉంటాయి అనేసి నాకు తెలియదు అనమాట. అందుకని చెప్పి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. గూగుల్ ధూపం వేసినా సరే చాలా మంచిగా వస్తుంది. ఈ బ్యాంగిల్స్ చూసారా, చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. ఇవి ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్స్లో అయితే ఇప్పుడు దొరకట్లేదు, పాతకాలంగా అనిపిస్తాయి. కానీ నా సీమంతానికి మా అమ్మ వాళ్ళు ఈగో సేమ్ ఇలాంటివి అనమాట. రెడ్, గ్రీను, ఎల్లో కూడా మొత్తం 3 కలిపి వేశారు. నిండుగా అనిపించి అప్పటి నుంచి నాకు ఈ కలర్ కాంబినేషన్స్ అనే ఈ గాజులు చాలా ఇష్టం. డైలీకి కూడా నేను ఇలాంటి గాజులే మ్యాక్సిమం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మా అక్క కూడా అంటుంది, ఏంటి ఇంకా పాతకాలం మనుషులాగా ఏంటి ఆ గాజులు అనేసి అంటుంది. కానీ ఏమో, నాకైతే ఫస్ట్ నుంచి ఎక్కువ గాజులు వేసుకోవడం అలవాటు. ఇప్పుడు నా చేతికి కూడా తక్కువ గాజులే ఉంటాయి. బట్ అవి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి అలా పోతూ ఇప్పుడు అయితే ఇన్ని గాజులు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఇవైతే మసాలా దినుసులు. నేను ఎప్పుడు మసాలాలు ఇలానే తెప్పించుకుంటాను. మా ఆయన వెళ్ళినా లేదంటే సూపర్ మార్కెట్లో కూడా మేము తోరణం ఉంటుంది పెద్దది, అది ఇలా కట్టించుకొని మొత్తం మసాలా అయితే మిక్స్ చేసుకొని అన్నీ చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్కి వండుకోవచ్చు, లేదా కుర్మా కూరలు వండుతాం కదా, ఆలు కర్రీ, చిక్కుడుకాయ, నేను ఏ కర్రీ కుర్మా కర్రీస్ ఏ వండినా సరే ఇవి మిక్స్ చేసి వేసుకుంటాను. ఈ పొడి అనమాట. కొంచెం లైట్గా వేపేసి, లేదంటే ఎండ ఫుల్గా ఉందంటే ఎండలో పెట్టేసి మనం మిక్సీ అయితే డైరెక్ట్గా ఆడియచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా చూసారు కదా, మా లైటర్ అయితే పోయిందండి. లైటర్ లేక చాలా ఇబ్బంది అయిపోయినాము. అన్నీ ఒకసారి పోయినట్టు అగ్గిపెట్టి కూడా అందులో 4 పుల్లలే ఉన్నాయి. 4 పుల్లలు వాడినప్పటికీ ఆ పుల్లలు కూడా అయిపోయినాయి. మా ఆయన తిట్టారు, అన్నీ తల మీదకి వచ్చినంత వరకు నువ్వు అసలు ఏం చూడవా ఏంటి అనేసి, పీకల మోయి వచ్చినంత వరకు ఏం చూడవా అని. నాలాగా మీరు కూడా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేడీస్ అన్నా కొంచెం అటు ఇటు అవుతుంటుందిలేండి ఒక్కొక్కసారి. చివరిగా అయితే చూస్తున్నారు కదా, ఇవైతే నాకు భలే నచ్చేసాయి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవి తోటకూరను పాలకూర విత్తనాలు అనమాట. ఎలా అనిపించాయి?